తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు ఊట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసుల్ని విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు. ఆ భూమి పట్టాభూమి అన్న నాగార్జున ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని చెప్పారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరైందన్నారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడినన్న నాగార్జున కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ కూల్చివేతను తానే చేపట్టేవాడన్నారు. తాజా పరిణామాలతో తాము ఆక్రమణలు చేపట్టామనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశమన్నారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల్ని గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు నేలమట్టం చేయడంలో అధికారులు ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇవాళ మాదాపూర్ లో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఉదయం 6:30 గంటలకే భారీ బందోబస్తు యంత్రాలతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని కూల్చివేత పనులు ప్రారంభించారు హైడ్రా అధికారులు. ఇంజనీర్, మున్సిపల్, డిఆర్ఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. ఈ కూల్చివేతల్లో 30 నుంచి 40 మంది జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పూర్తయింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3.5 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టారని పలువురు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారుల్ని అధికారులు మూసేశారు. హీరో నాగార్జున నల్ల ప్రీతం రెడ్డితో కలిసి మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ ఉంది. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ ను భారీ యంత్రాల సాయంతో నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువును ఆనుకుని ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అయితే ఇందులో 3.30 ఎకరాలు చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామేట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించి ఉంది. కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఈ చెరువు ఆక్రమణకు గురైంది. శిల్పారామం, శిల్పకళా వేదికలతో పాటు అనేకం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువు కబ్జాకు గురైంది. ఎన్ కన్వెన్షన్ కోసం హీరో నాగార్జున కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మా జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఇక ఎన్ కన్వెన్షన్ ను పిల్లర్లు లేకుండా హై సీలింగ్ లో ప్రత్యేకంగా బిల్డింగ్ ను నిర్మించారు. 2000 నుంచి 3000 మంది కూర్చునేలా మెయిన్ హాల్, 300 నుంచి 450 సీట్లతో డైమండ్ హాల్, 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో ఒనేన్ హాల్ ఇందులో ఉన్నాయి. 2015 ఆగస్టు 20 నుంచి కార్యకలాపాలు, సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్స్, వెడ్డింగ్స్ నిర్వహణ జరిగాయి.